ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్నే కాకుండా కూటమి పార్టీల ఐక్యతను కూడా బలోపేతం చేయాలన్న నిర్ణయంతో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ముందుకు సాగుతున్నారు. అందుకే ఏ వేదిక ఎక్కినా కూటమి ఐక్యతకు ప్రాధాన్యమిస్తున్నారు. వచ్చే 15 ఏళ్ల పాటు ప్రభుత్వం పదిలంగా ఉండాలంటే కూటమి ఐక్యంగా ఉండాలని నమ్ముతున్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11 నుంచి బీజేపీ నేతృత్వంలో ప్రారంభం కానున్న అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా అందరూ భాగస్వామ్యం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇది కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంగా అందరూ గుర్తించాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ యాత్ర దేశవ్యాప్తంగా గ్రామం నుంచి మండలం, నగరం, పట్టణాల దాకా సాగనుంది. ఈ నెల 25న మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి జయంతి. ఆనాటికి ఆయనకు 100 ఏళ్లు నిండుతాయి. దీంతో శత జయంతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఏడాది పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రస్థానం, ఆయన దేశానికి చేసిన సేవల వంటి వాటిని వివరించనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలు, వరుసగా కేంద్రంలో ప్రభుత్వం పాగా వేయడం వంటి అంశాలను కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్తారు. అదే సమయంలో వికసిత్ భారత్ 2047 ప్రాధాన్యం సహా వచ్చే ఏడాది పాటు అటల్ బిహారీ వాజ్పేయి సందేశాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి పార్టీగా టీడీపీ కూడా మద్దతివ్వాలని నిర్ణయించింది. దీంతో అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫలితంగా 3 పార్టీల మధ్య మరింత ఐక్యత, అవగాహన పెరుగుతాయని భావిస్తున్నారు.